నమస్తే. అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని రీసెంట్గా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు చాలాసార్లు ఆదేశించినప్పటికీ కొన్ని స్టేట్లు ఈ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడం లేదు. ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరం తప్పనిసరి అమలు చేయాలన్నది రీసెంట్గా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆర్టికల్ 21A ప్రకారము 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న చిన్నారులందరూ ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము ప్రతి ప్రైవేటు పాఠశాలలో, కార్పొరేట్ పాఠశాలలో తప్పనిసరిగా పేద బలహీన వర్గాల పిల్లల కోసం 25% సీట్లు కేటాయించాలని చెప్తుంది. ఈ ప్రైవేట్ పాఠశాల కూడా తప్పించుకోవటానికి లేదు. మా దగ్గర ఫీజులు అధికం ఉంటాయి, మేము ఇవ్వము అని చెప్పటానికి వీలు లేదు. ఈ చట్ట ప్రకారం రాష్ట్రాలు ఈ నిబంధనను ఉల్లంఘిస్తే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. దేశ భవిష్యత్తు పిల్లల చేతుల్లో ఉంది. పిల్లలకు విద్య అందకపోతే రాజ్యాంగానికి అర్థం లేదు. దేశంలో ఉన్న పిల్లలందరికీ చదువుకునే హక్కు ఉంది. పుట్టిన ప్రతి పిల్లలకు విద్యా హక్కు ప్రాథమిక హక్కు. ఏ విధంగా జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు ఉందో విద్య పొందే హక్కు కూడా ప్రాథమిక హక్కుల్లో ఒకటి. ఖచ్చితంగా విద్య అందరికీ అందాలన్నది రాజ్యాంగం కల్పించిన హక్కు అది. కానీ ఇది అమలయ్యే విధంగా చూడాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు. కొన్ని రాష్ట్రాలే ఈ 25% రిజర్వేషన్ని, కోటాను అందిస్తున్నాయి. ఈ విద్యా హక్కు చట్ట ప్రకారము 25% రిజర్వేషన్ను పేద పిల్లల కోసం ఇవ్వకపోతే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. అన్ని రాష్ట్రాలు అమలయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు ఆదేశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ సంవత్సరం కొన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేయడం లేదు. పంజాబ్, తెలంగాణ, కేరళ, వెస్ట్ బెంగాల్ ఈ 4 రాష్ట్రాలు అసలు అమలు చేయడం లేదు. అనేక కారణాలు, రకరకాల కారణాలు చెప్తున్నాయి. తెలంగాణ రాష్ట్రము ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలు లేవో అక్కడ అమలు చేస్తున్నామని చెప్తున్నాయి. అన్ని రాష్ట్రాలు కూడా ఈ నిబంధనను, ఈ చట్టాన్ని అమలు చేయాల్సిందిగా బాలల హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 1,85,000 మంది చిన్నారులకు ఈ రిజర్వేషన్ ద్వారా వాళ్లకు విద్య అందుతుంది. గుజరాత్ 95,414 మంది విద్యార్థులకు అందుతుంది. తమిళనాడు 70,449 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు ఈ చట్టం ద్వారా. ఢిల్లీ 33,212 మందికి ఈ చట్టం ద్వారా వాళ్లకు విద్య అందుతుంది. అంటే ఈ రాష్ట్రాలు పూర్తిగా అమలు చేస్తున్నాయి. 2025-26 సంవత్సరం లెక్కలివి. ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేయాలని, చిన్నారులందరికీ విద్య అందే విధంగా చూడాలి. చాలా వరకు అవగాహన లోపంతో ఈ లబ్ధిని పొందడం లేదు. తల్లిదండ్రుల్లో అవగాహన తీసుకురావాలి. ఇలాంటి ఒక చట్టం ఉంది, ఇలాంటి చట్టం ఉన్న విషయం చాలామందికి తెలియలేదు. ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఒకవేళ తెలిసినా ఏ విధంగా అప్లై చేసుకోవాలనో తెలియదు. దాంట్లో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. ఏ విధంగా డాక్యుమెంటేషన్ ప్రక్రియ కంప్లీట్ చేయాలి, ఆన్లైన్లో ఎదురవుతున్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 25% రిజర్వేషన్ పేద పిల్లలకు అన్నది ఇబ్బందుల్లో ఉంది. ఈ ఇబ్బందులన్నీ లేకుండా ప్రజల్లో అవగాహన కల్పించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఈ లబ్ధిని పొందుతారు. అందరి పిల్లలకు అవకాశం వస్తుంది. మంచి కార్పొరేట్ పాఠశాలలో చదువుకున్న తృప్తి ఆ పేరెంట్స్కి ఉంటుంది. చదివించలేము మేము అన్ని ఫీజులు కట్టి అని ఆలోచించే పేరెంట్స్ ఉంటారు. అంటే అఫోర్డబుల్ చేయలేరు, ఫీజులు వాళ్ళు కట్టుకునే పరిస్థితిలో ఉండరు. కాబట్టి ఈ స్కీమ్ ద్వారా పేద ప్రజలకు ఇది అందే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రతి స్కూల్లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలయ్యే విధంగా చూడాలి. 25% కోటా తప్పనిసరి చేయాలి. ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి. ఎవరికి ఇష్టం వచ్చిన ఫీజులు వాళ్ళు వసూలు చేస్తున్నాయి ఈ పాఠశాలలు. ఆ విధంగా కాకుండా అందరికీ అందుబాటులో విద్య ఉండే విధంగా ఈ ఫీజుల నియంత్రణ అన్నది ప్రభుత్వం చేపట్టాలి. డ్రాప్ అవుట్స్ అవుతున్న పిల్లలు
వాళ్ళ ఇబ్బందులు ఏంటి అన్నది తెలుసుకొని డ్రాప్అవుట్స్ అవ్వకుండా, ముఖ్యంగా అమ్మాయిలు డ్రాప్అవుట్స్ అవుతున్నారు. అమ్మాయిలు డ్రాప్అవుట్స్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆర్టీఏ ఉల్లంఘన చేసిన స్కూళ్లపైన ప్రభుత్వం తప్పనిసరి కఠిన చర్యలు తీసుకోవాలి. 2026-27 సంవత్సరానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ 25% కోటాను అమలు చేయాలని ప్రభుత్వానికి బాలల హక్కుల సంఘం మరొక్కసారి విజ్ఞప్తి చేస్తుంది. పిల్లలకు విద్య అన్నది వారి హక్కు. అది ఎవరి దయాదాక్షిణాలతో వచ్చింది కాదు, వాళ్లకు పుట్టుకతో వచ్చిన హక్కు. ఈ హక్కును ఇంప్లిమెంట్ చేసే బాధ్యత అందరిపై ఉంది. థ్యాంక్ యూ.